దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. జూలై 15. నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కూలిములో నిన్ను పరీక్షించి తిని. విషయ గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనము. 22వ శిఖరము. ఈ వచనము వినుటకు అంత ఇంపుగా నుండదు. కారణము, శ్రమల గుండా పోవుటకు ఎవరూ ఇష్టపడరు. నిన్ను పుటము వేసి తిని అని ప్రభు అనుచున్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనమును పరిశుద్ధులముగా ఉండవలెనన్నదే ఆయన కోరిక. ఆయన పరిశుద్ధతలో మనము పాలి భాగస్థులముగా కావాలనన్నదే ఆయన ఉన్నతమైన గురి. అందువలననే పవిత్రపరచు అనేక విధములైన అగ్ని పరీక్షల గుండా మనము వెళ్ళవలసి ఉన్నది. బంగారము శుభ్రపరచటకు 2 రకములైన అగ్నిని ఉపయోగింతురు. దాని క్రింద పైన కూడా అగ్ని నుంచి శుభ్రపరచుదురు. అదే రీతిగా సిల్కు, ముత్యములు, రత్నములు తయారు చేయబడినప్పుడు కూడా అవి మిక్కిలి ఒత్తిడి, శ్రమకు లోనగుట ద్వారానే అట్లు తయారగుచున్నవి. దేవుడు మనలను ఏర్పరచుకొనినప్పుడు ఉన్నత స్థాయికి మనము చేరవలెనని కోరుచున్నాడు. మనము ఎటువంటి మైల, మచ్చ, డాగు లేకుండా పరిశుద్ధులముగా ఉండవలెనని కోరుచున్నాడు. మనము దేవదూతల కంటే ఎంతో అధిక మహిమను కలిగి ఉండవలెనని ఆయన కోరుచున్న కారణమున మనలను ఇబ్బంది కొలిమి గుండా తీసుకొని వెళ్ళుచున్నాడు. మనము పిలువబడిన అత్యున్నతమైన పిలుపుకై మనలను దేవుడు సిద్ధపరచు విధము ఇటిదే. మనలను పవిత్రపరచుటకై దేవుడు ఆయా సమయములను, ఆయా మార్గములను ఉపయోగించును. అయితే దేవుని మార్గము ద్వారా మాత్రమే మనమందరము పవిత్రపరచబడవలసి ఉన్నది. ఆ రీతిగా మాత్రమే మనము పరిశుద్ధత యందు దేవుడు కోరు స్థాయికి చేరగలము. శ్రమల ద్వారానే పౌలు బలమైన పాత్రగా మారెను. ఈ దైవజనుని వాడుకొనిన విధముగా మరెవరినైనను దేవుడు వాడుకొన్నాడని నేను అనుకొనను. ఆ అగ్ని వంటి శ్రమల ద్వారా దేవుడు ఆయనను పరిశుద్ధపరచి లోతైన సత్యములు అనేకములు నేర్పించి పౌలునందు ప్రభువు లోతైన కార్యము జరిగించెను. మొదట ప్రభువు ఆయనను ఒక ఎడారిలోనికి తీసుకుని వెళ్ళి పిమ్మట పవిత్ర పరిచే అగ్ని ద్వారా తీసుకుని వెళ్ళుట వలన అతనిలోనికి పరలోక సంబంధమైన దర్శనములు, మర్మములు కుమ్మరించెను.